కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గల చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద పంచాయతీ కార్యదర్శి విఎస్ సుబ్రహ్మణ్యం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. గిట్టుబాటు వేతనం అందాలంటే ఎలా పనిచేయాలో కార్యదర్శి వివరించారు. ఉపాధి హామీ పథకం కూలీలను గ్రామీణ వికాస్ శ్రామికులుగా పేరు మార్చారని తెలిపారు. అలాగే ప్రతి ఏటా గ్రామీణ వికాస్ శ్రామికుల వేతనం నుంచి 20 రూపాయలు చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బాధిత కుటుంబానికి 2 లక్షలు చెల్లిస్తారని పేర్కొన్నారు. ఎక్కువ టైం పెట్టుకోము, ఇప్పుడు కూడా 10 నిమిషాల్లో మీకు ముగింపు చేస్తాము. అయితే ఇప్పుడు ఏంటంటే నిన్న పంచాయతీరాజ్ దినోత్సవం అనేది జరిగింది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన రాజధానిలో పవన్ కళ్యాణ్ గారు, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఎంజీఎన్ఆర్ఈజెస్ గురించి మాట్లాడారు. అందులో ఏంటంటే ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ కూడా ఉపాధి హామీ పథకం కూలీలు అని మాట్లాడేవారు. ఎవరు మాట్లాడినా ఆ మాట తప్పు, అలా మాట్లాడొద్దు. వాళ్ళు శ్రామికులు కష్టపడుతున్నారు కాబట్టి గ్రామ సేవకుల కింద పేరు మార్చమని చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇది తక్షణము మిమ్మల్ని కాకుండా తప్పు చేసేటట్టు కాకుండా కూలీ అంటే కూలి గురించి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు, అదొక తప్పుడు కింద కనిపిస్తుంది ఆయనకి. ఆ విషయం తప్పని చెప్పడం జరిగింది. ఆయన చెప్తూ ఉపాధి హామీ పథకం గ్రామ సహాయకులు అని మాట్లాడారు. అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సహాయపడుతున్నారు. అంటే మీరు ఇక్కడ జీవనాధారంగా మీరు పనిచేసుకుంటున్నారు. ఒక పక్కన మీరేంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఊర్లో ఏ పని అయితే చేస్తున్నారో ఒక 25 లక్షలు పని చేశారు అనుకోండి, మొత్తం సంవత్సరం పొడికి మీకు ఎంత అయింది అమౌంట్ చెప్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఈ లేబర్ మీద వచ్చేదంతా కూడా ఈ సహాయం ఏదైతే వస్తుందో మీకు ఉపాధి హామీ పథకం ద్వారా అందులో మళ్ళీ 40% వంతు గ్రామంలో రోడ్లు వేయడానికి కానీ బిల్డింగ్ కట్టడానికి మళ్ళీ ఫండ్ వేరేగా వస్తుంది. అంటే మీరు కష్టపడితే అక్కడ అది కూడా జమ కూడుతుంది. కాబట్టి మిమ్మల్ని ఇవాళ ఆయన ఒక మంచి గౌరవప్రదమైన పోస్టులో చూడాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి దీనికి మీరు అందరూ కూడా ఆయనకి చప్పట్లు కొట్టి ఒకసారి చెప్పండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇన్నాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి కానీ మన రాష్ట్రానికి వచ్చే ఉపాధి హామీ పథకం నిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించబడలేదు. అంటే ఎక్కడ ముందు పని ఉందో అక్కడ పంపడం, లేకపోతే ఇంకో చోట డైవర్ట్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజులో పంచాయతీకి ఏవైతే ఫండ్స్ వస్తాయో అవి డైరెక్ట్గా పంచాయతీకి పంపించి ఆ పనులే చేపట్టండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నిధులు వేరొక పనికి డైవర్ట్ చేయడం కానీ ఇటువంటివి జరగవు. అందువల్ల ఏంటంటే మీకు ఈ ఏదైతే దినసరి వేతనం కింద ఇవ్వడం జరుగుతుందో ఆ వేతనం అనేది ఈసారి నుంచి ఆలస్యం అనేది జరగదండి. ఇదివరకు కొంచెం లేట్ అయ్యేది కదా, జరగదు. రెండోది గ్రామంలో పనులు కూడా ఈ మధ్యన మనకి వచ్చిన సంవత్సరం ఇంచుమించు 9 నెలల సంవత్సర కాలంలో ఈ ఎంజీఎన్ఆర్ఈజెస్ నిధులు ఏవైతే రోడ్లు శాంక్షన్ చేశారో ఆ రోడ్లు తక్షణం వేయడం జరిగింది. ఇంతకుముందు మనకి వెంటనే పని అవ్వాలంటే కొంచెం లేట్ అయ్యేది. ఇప్పుడు మనకి మన స్కూల్ దగ్గర, మన ఎస్సీ ఏరియా స్కూల్ దగ్గర రోడ్డు వేయడం జరిగింది. అలాగే మెయిన్ కాలువగా అనుసరించి డ్రైనేజీ పనులు లేదండి, రోడ్డు వేస్తుంది చెప్తాను.